నమస్తే, వెల్కమ్ టు 9 PM న్యూస్. నేను రాజేంద్ర. బులెటిన్ ముందుగా హెడ్లైన్ చూద్దాం. వైద్య రంగంలో ఆవిష్కరణలకు తెలంగాణ సర్కార్ ప్రోత్సాహం. బయో ఆసియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి భరోసా. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమన్న ఈటెల. భయంతోనే బీసీ రిజర్వేషన్ల డ్రామాలని విమర్శలు. ఫిరాయింపుదారులకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్. పదవులకు రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలని సవాల్. యూరియా నిల్వలపై తనిఖీలు ముమ్మరం చేయాలి. అక్రమార్కులను వదిలిపెట్టొద్దని సీఎం చంద్రబాబు ఆదేశాలు. యూరియా కోసం రైతులకు కష్టాలు తప్పవా? కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్. హైదరాబాద్లో పెన్షన్ల సభను విజయవంతం చేయాలని మందకృష్ణ పిలుపు. టాలీవుడ్ టాప్ స్టార్ నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో గోల్డ్ ఎడిషన్లో ప్రత్యేక చోటు. బీహార్ ఓటర్ జాబితా సవరణలో రాహుల్ అనుమానం. ఉద్దేశపూర్వకంగానే విపక్షాల పేర్లను తొలగిస్తున్నారనే విమర్శ. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు. అణు విద్యుత్ కేంద్రంపై దాడితో రష్యా ఉక్కిరిబిక్కిరి. క్రికెట్కు వీడ్కోలు పలికిన టీమిండియా ఆటగాడు చతేశ్వర్ పుజారా. అన్ని ఫార్మెట్లలో రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అనంతరం సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల బృందం, టీపీసీసీ అధ్యక్షుడు, పలువురు కీలక నేతలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీ పర్యటన ముగించుకుని ఎల్లుండి బీహార్లో రాహుల్ గాంధీతో కలిసి ఓట్ చోరీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. అనంతరం సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల బృందం, టీపీసీసీ అధ్యక్షుడు, పలువురు కీలక నేతలు ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేపు ఢిల్లీ పర్యటన ముగించుకుని ఎల్లుండి బీహార్లో రాహుల్ గాంధీతో కలిసి ఓట్ చోరీ కార్యక్రమంలో పాల్గొనున్నారు రేవంత్ రెడ్డి. వైద్య సంబంధ ఆవిష్కరణలకు హైదరాబాద్ వేదికగా నిలవడం గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రిలో నిర్వహించిన బయో డివైస్ ఇన్నోవేషన్ సమిట్లో పాల్గొన్నారు. వైద్య శాస్త్రవేత్తల పరిశోధనలు ప్రజా ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేవుడు గొప్ప డిజైనర్ అని, ప్రకృతి ఉత్తమ గురువుగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఆధునిక టెక్నాలజీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ దానికి రూపకల్పన చేసింది సహజ మేధస్సేనని గుర్తు చేశారు. వైద్య సంబంధ ఆవిష్కరణలకు, మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని వైద్యులకు భరోసా ఇచ్చారు. Biodesign has important fundamentals. First is utility. We design for purpose and function. God is a greatest designer. Nature is the best teacher.
The question is, are we good students? This is the biggest question. In life sciences, nature is the best teacher. If we observe and learn from nature, we cannot go wrong. For example, artificial intelligence is a good example of biodesign. Humans is used natural brain to create an artificial brain. We, Telangana state, started a journey that is Telangana Rising 2047. By 2034, we will become a $1 trillion economy. By 2047, India is 100 years of independence. We will become $3 trillion economy by the time. Telangana is now a hub for India's life sciences, medical devices and technology. Technology are crucial for us. Hyderabad is a vibrant ecosystem for pharma, biotech, life sciences and medical technology. We rose from manufacturing to innovation in this vertical. We established India's largest dedicated medical devices park at Sultanpur. It has best infrastructure for research, prototyping, testing and manufacturing. More than 60 companies are already operating there, including global majors and domestic leaders. This sector has seen investments in diagnostic devices, imaging technologies, implants, surgical equipment, and digital health solutions. Local startups and MSMEs are doing good work along with the global companies, making Hyderabad a unique, vibrant ecosystem. యూరియా కొరతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. యూరియా పక్కదారి పట్టిందనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వాస్తవాలు పక్కదారి పట్టేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడారని మండిపడ్డారు. 11 ఏళ్లుగా లేని యూరియా కొరత ఇప్పుడే ఎందుకు వచ్చిందో కిషన్ రెడ్డికి తెలియాలని ప్రశ్నించారు తుమ్మల. ఓ పక్క ఎర్ర సముద్రంలో నౌకాయానం ఆగిపోయి యూరియా ఆశించిన స్థాయిలో దిగుమతి కాలేదని చెప్తూనే కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమని బురద జల్లడం ఆయన స్థాయికి తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా యూరియా కొరత నెలకొందని కేంద్ర మంత్రిగా చొరవ తీసుకుని యూరియా సరఫరా చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నర కాలంలో యూరియా కొరత లేదని చెప్పిన తుమ్మల ఇప్పుడే ఎందుకు ఇలా జరిగిందనేది కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. వానాకాలం సాగు కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులు చేసిందని తెలిపారు. ఆగస్టు 31 నాటికి 8.3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా చేయాల్సి ఉన్న ఇప్పటి వరకు 5,66,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయిందని వెల్లడించారు. ఈ వాస్తవాలపై ఏం సమాధానం చెప్తారని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు మంత్రి సీతక్క. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఆమరాబాద్లో మంత్రి సీతక్క పర్యటించారు. అచ్చంపేట నియోజకవర్గంలో చెంచు సామాజిక కుటుంబాలకు 836 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఒకే మండలంలో 9 నూతన గ్రామ పంచాయతీల భవనాలకు నిధులు మంజూరు చేశామని మంత్రి సీతక్క తెలిపారు. కండ్లకొండ భూ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చూస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం ఉన్నన్ని రోజులు ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని మంత్రి సీతక్క గుర్తు చేశారు. ఊరూరా పనులు జాతరలో భాగంగా అమరాబాద్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. జాతరలో భాగంగా దాదాపుగా గ్రామాలలో గ్రామ పంచాయతీలు బిల్డింగ్ లెక్క ఎంతో మంది ఇబ్బంది పడుతుంటే వాటికి శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే వంశీకృష్ణ కూడా చెప్పడం జరిగింది. ఒకే మండలంలో 9 గ్రామ పంచాయతీలు కూడా ఈసారి మన ద్వారా ఇవ్వడం జరిగింది. పిల్లలకు కూడా అంగన్వాడీ స్కూళ్ళల్లో బిల్డింగ్స్ లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు కూడా అంగన్వాడీ సెంటర్స్ ఇస్తా ఉన్నాం. సీసీ రోడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సైడ్ డ్రైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరన్నా చెక్ డ్యాములు లేదా ఊరు బంద్ బట్టి అట్లాంటివి కూడా ఈ పనులలో చేసుకోవచ్చు. మరి ఈరోజు ముఖ్యంగా మా మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చిండ్రు. మొన్ననే ఇందిర మహిళా శక్తి కార్యక్రమాన్ని మన వంశీకృష్ణ చేయడం జరిగింది. ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో వడ్డీ లేకుండా మహిళలకు లోన్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ బయటికి ఎక్కడికన్నా
యూరియా కోసం రైతులు క్యూలో నిలబడే దుస్థితి వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్లో ఆయన పర్యటించారు. అక్కడ యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. యూరియా దొరకడం లాటరీ తగిలినంత అదృష్టంగా అనుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రేవంత్ పాలన రైతన్నలకు కాలరాత్రులుగా మారాయన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు 26,000 మెట్రిక్ టన్నుల యూరియా గజ్వేల్కి వచ్చింది. తిప్పలు కాలే. ఆటోవానికి ఫోన్ చేసిన 4 సంచులు వేసుకురా అంటే వేసుకొచ్చిండు. ఇవాళ ఊరూరికి కేసీఆర్ ఉన్నప్పుడు లారీలే ఊళ్ళోకి వస్తుండే ఊళ్ళోనే కొనుక్కున్నాం. ఇప్పుడు ఏంది రాత్రి దొంగరాత్రి పోయి చీకట్లో వండుకుంటున్నారు. కాలరాత్రులు తలపిస్తున్నాయి రేవంత్ పాలనలో. రాత్రి జాగారం చేస్తున్నారు యూరియా బస్తాల కోసం. రాత్రి పోయి ఆడ వండుకొని రాత్రంతా నిలబడితే దొరికితే ఒక్క సంచి లేకపోతే లేదు. ఆ సంచి దొరికితే లాటరీ వచ్చినంత ఉన్నది కథ. యూరియా బస్తా దొరికితే లాటరీ తగిలినట్టున్నది. ఎందుకంటే పొద్దున పోయి పొద్దుగడి దాకా లైన్ నిలబడితే దొరికితే ఒక సంచి దొరికినట్టు, లేకపోతే ఉత్తదే టోకెన్ ఇస్తాడు, మళ్ళీ రావాలి మళ్ళీ పోవాలి. అంటే వ్యవసాయం భర్తలు ఇంటికాడ వ్యవసాయం చేస్తే భార్యలు లైన్లలో నిలబడే కాలం వచ్చింది. నువ్వు ఏంది అసలు? ఈ రాజగోపాల్ రెడ్డి చెప్పిండు రేవంత్ రెడ్డికి తిట్టు తప్ప పాలన రాదు అన్నది. ఏ పొద్దుగా లేస్తే తిట్టుడు తప్ప పని శాతం అయితే లేదు రేవంత్ రెడ్డికి. నేను చెప్పలే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తుండు తిట్టుడు. హైదరాబాద్లోని షేర్లింగ్పల్లిలో కేటీఆర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ మారిన కొందరు ఎమ్మెల్యేలు ప్రజల కోసం కాకుండా తమ సొంత లాభం కోసమే కాంగ్రెస్లోకి వెళ్లారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు మంచి చేసి ఉంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఇక ఉత్త టైంపాస్ ముచ్చట్లు చెబుతూ ఒకరోజు కేసీఆర్ మీద ఇంకో రోజు తన మీద కేసులంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక నాయకులు మోసం చేసినా కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను వదిలేది లేదంటూ ప్రశంసించారు. నేను మొన్న టీవీ చూస్తూ ఉంటే చాలా విచిత్రం అనిపించింది నాకే. ఒక ఎమ్మెల్యే గారు మన పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జంపు కొడితే ఆ విలేకరు అడుగుతాడు, పాప తమ్ముడు పోయి ఎమ్మెల్యే గారు ఏ పార్టీలు ఉన్నారు మీరని అడుగుతుంటే ఆ ఎమ్మెల్యే గారు చెప్తాడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. ఎట్లుంటదంటే కథ ఎట్లుంటదంటే, ఇప్పుడు మీ అందరికి పిల్లగాళ్ళు ఉంటారు ఇంట్లో. పిల్లగాడు లేకపోతే సాయంత్రం ఏటో దోస్తు ఇంటికి పోయిండు. ఆయన రాత్రి 10 అవుతాను ఫోన్ చేసి కొడుకుకు, అరే ఎక్కడున్నారో ఇంకా రాకపోతే అంటే నేను ఎక్కడ ఉండాలనో అక్కడే ఉన్నా అన్నాడు అనుకో, మీకు ఏమనిపిస్తుంది? దౌడ మీకు ఒక తప్పబుద్ధి కాదు. ఇలా మీ ఎమ్మెల్యే కథ కూడా గట్లేదు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడు. కాంత అది తెలివి ఎందుకు? ధైర్యం లేదా? సరిపోతలేదా? ఎందుకు? బై ఎలక్షన్ వస్తుంది, మరి రేపు పార్టీ మారిన పార్టీ ఫిరాయింపు మీద సుప్రీంకోర్టు ఇప్పటికే 4 దొబ్బులు దొబ్బింది. ఎక్కడ బై ఎలక్షన్ వస్తుందని భయమా? మరి నిజంగానే నీ రేవంత్ రెడ్డి పీకి పందిరేస్తే, నిజంగానే నీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తే తెచ్చుకో టికెట్, రా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కొట్లాడు, ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పిన నిజంగానే. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధం చేయడం కాంగ్రెస్కు ఇష్టం లేదని, అది బీసీ వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అత్యధిక టికెట్లు ఇస్తామని అన్నారు. యూరియా కొరతకు కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యమే కారణమని ఆక్షేపించారు. అనేక పథకాలు ఉన్నాయి, అవన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో ఈరోజు 5 కిలోల బియ్యం కానీ ఇంకేదో అనేక పథకాలు ఉజ్వల కానీ ప్రజలు అనుభవిస్తున్నారు. అవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి స్కీమ్స్. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దాకా అవి పోకుండా చేసి ప్రజల్ని మబ్బు పెట్టి తప్పుదారి చేస్తూ ఉన్నారు. ఇటు ఐటీ వింగ్ కానీ, డాటా సెల్ కానీ, మన స్పోక్స్ పర్సన్ కానీ చాలా బాధ్యతగా, ఎందుకంటే మనం రూలింగ్ పార్టీ ఉన్నాం అక్కడ సెంటర్లో, ఇక్కడ రూలింగ్ పార్టీ కాబోతున్నాం తెలంగాణలో. కాబట్టి చాలా బాధ్యతగా మనము మీడియాతో కానీ, మీడియా సంబంధించినటువంటి ఒక సంస్థలతో కానీ ఉండాలి. అదేవిధంగా ప్రజలకు వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. అది కేవలం ఏంటంటే బీసీలను తప్పుదారి పట్టించే ప్రయత్నమే. అది వాళ్ళకు తెలుసు, వాళ్ళు ఇవ్వాలని లేదు, చిత్తశుద్ధి లేదు. కాబట్టి చట్టపరంగా మేము సపోర్ట్ చేసిన తర్వాత కూడా చేయట్లేదంటే అది వాళ్ళకు ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధి. కాబట్టి మేమేమంటున్నాం, వాళ్ళు 42% అంటున్నారు, మేము దానికన్నా ఎక్కువ ఇస్తాం. బీజేపీ నేను ఫస్టే చెప్పాను, రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చెప్పాను, ఈ యొక్క చట్టం మీరు చేయకపోతే 42% కన్నా ఎక్కువ బీసీలకు సీట్లు మేము ఇస్తాము, దాంట్లో ముస్లిం సీట్లు ఉండవు. మీరు ఇచ్చే 42లో 10% ముస్లిమ్స్ ఉంటాయి, కానీ మేము 42 పైగా ఇచ్చే రిజర్వేషన్స్లో పూర్తిగా అసలైన బీసీలకు ఇస్తాం. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. భయంతో బీసీ రిజర్వేషన్లు అంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఏడాదిన్నరగా గ్రామాల్లో జిల్లా పరిషత్తులో పాలన కుంటుపడినా పట్టించుకోవడం లేదని, ప్రజల్లో కాంగ్రెస్పై వ్యతిరేకత ఉందని అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ పాగా వేసేలా పార్టీ నాయకులంతా శ్రమించాలని పిలుపునిచ్చారు ఈటల. అసెంబ్లీలో శాసనసభ్యులు, జిల్లా పరిషత్తులు,
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు, ఇన్ని వ్యవస్థలు. ఇవన్నీ వ్యవస్థలు సమగ్రంగా ఉంటేనే, పనిచేస్తేనే ఇవాళ గాంధీ గారి కళ్ళగన్నా గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే, ఏ ఆర్టికల్ 73 అండ్ 74 స్థానిక సంస్థలకి అధికారులు కట్టబెట్టకుండా స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ సచివాలయాలు పనిచేయకపోతే ఇవాళ అభివృద్ధి సమగ్రంగా జరగదని చెప్పిండ్రో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ గిన్ని రోజుల అధికారం వచ్చి అన్ని వ్యవస్థలు, జిల్లా పరిషత్తులు లేవు, మండల పరిషత్తులు లేవు, గ్రామ సచివాలయాలు లేవు, మున్సిపాలిటీలు లేవు, అక్కడక్కడ కార్పొరేషన్ కూడా లేని పరిస్థితులలో ఇప్పటికి కూడా ఎన్నికలు పెట్టడానికి ఎందుకు జంకుతా ఉంది అంటే, జంకడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎన్నికలు పెడితే ఓడిపోతాం, ఇది వాళ్ళ భయం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఇవాళ వాస్తవంగా అది కారణం కాదు. ఏదో నెపం పెట్టి పోస్ట్ పోన్ చేయాలి తప్ప, ఎన్నికలు పెడితే రేపు జిల్లా పరిషత్ గెలవకపోతే, రేపు మండల పరిషత్ గెలవకపోతే, రేపు మొన్ననే అధికారంకి వచ్చిన పార్టీ ఖతమైపోయింది అంటువంటి ఒక వాతావరణం బిల్డప్ అయినటువంటి భయానికి మాత్రమే ఎన్నికలు పెడతలేదు. కానీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఒకటి మాత్రం సత్యం, వాస్తవంగా స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి అండగా ఉంటాయి, అధికార పార్టీకి మద్దతుగా ఉంటాయి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. మొన్నదాకా పాలించిన టీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా ఆ చీకటి అధ్యాయాలని, ఆ దుర్మార్గ రోజులు మర్చిపోకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా వేస్తారా అర్థం కాని పరిస్థితి ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలందరూ కూడా చౌరస్తారు. రాజన్న భక్తులను కేసీఆర్ మోసం చేశారని ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడలో 6,50,00,000తో చేపట్టిన రోడ్డు వెడల్పు పనులకు కలెక్టర్, ఎస్పీలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. రోడ్డు వెడల్పులో భూములు కోల్పోయిన నిర్వాసితులు త్యాగం వెలకట్లేదని పేర్కొన్నారు. ఎన్నికలిచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ విస్మరిస్తుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్లో నిర్వహించిన మహాగర్జన సభలో మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఎంఆర్పీఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న పింఛన్ల సభను విజయవంతం చేయాలని జనాలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ పెంచాలని డిమాండ్ చేశారు. నూతన పింఛన్లు మంజూరు చేయకుంటే రేవంత్ ప్రభుత్వం గద్దె దించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, వికలాంగులు, ప్రజలు పాల్గొన్నారు. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ, నేత, గీత కార్మిక వర్గాలకు సంబంధించిన పెన్షన్ వెంటనే 4,000 పెంచాలని, 6-7 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండబడే కొత్త పెన్షన్లన్నింటినీ వెంటనే మంజూరు చేయాలని, ఇంకా చాలా డిమాండ్లతో కూడిన సభ హైదరాబాద్ లో సెప్టెంబర్ 9న జరగబోతుంది. పెన్షన్ మీదనే ఆధారపడి బతికే కుటుంబాలకు వచ్చిన ఒక బిడ్డగా మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి 9వ తారీఖున జరిగే సభను ఇప్పుడు జయప్రదం చేసినట్టుగానే ఇంతకు 4 రెట్లు ఎక్కువ హైదరాబాద్ లో జరిగే సభను జయప్రదం చేసే విధంగా తెలుసు. యూరియా లభ్యత, సరఫరాపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎస్, డీజీపీ, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా వివరాలపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. యూరియా ఎరువుల నిల్వలను తనిఖీ చేయాలని ఆదేశించారు. కుటుంబ ప్రభుత్వం ఆట పోటీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర క్రీడాశాఖ, యువజన సర్వీసుల మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. తిరుపతిలో రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి పోటీలో ప్రతిభ కనబరిచిన వారికి జాతీయ స్థాయి పోటీలో అవకాశం కల్పిస్తామన్నారు. ఈరోజు తిరుపతి పట్టణంలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా ఇక్కడ ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మా ప్రభుత్వం 4వ సారి ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా క్రీడల పట్ల ఎంతో మక్కువతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ 3 రోజులు జరిగే ఈ క్రీడల్లో ఎవరైతే అత్యున్నతంగా పార్టిసిపేట్ చేసి మెడల్ సాధిస్తారో వాళ్ళందరికీ నేషనల్ స్పోర్ట్స్ డే నాడు వైజాగ్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా 4 జోన్లో ఉన్న క్రీడాకారులంతా ఈరోజు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే క్రీడా శాఖ తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా క్రీడాలోకానికి ఒకటే చెప్తున్నాం, మా క్రీడా పాలసీ అయితేనేం, ఈ 12 నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేం,
క్రీడా ప్రపంచాన్ని క్రీడాకారులు ముందుకు తీసుకొని పోయే విధంగానే ఉంటాయి. ఎక్కడ ఏ విధమైన తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా మా మంత్రిత్వ శాఖ అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుందని సగర్వంగా తెలియజేసుకుంటూ వచ్చే 4 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రంలో మౌలిక వసతులు అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడిన విధంగా ఇక్కడ చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా క్రీడాకారులకు సంబంధించిన ఇన్సెంటివ్స్ విషయంలోనైతేనే అలాగే ఆర్థిక వనరులు సమకూరు విషయంలోనైతేనే రేపు రాబోయే కాలంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు జరగబోయే క్రీడాకారులకు అన్ని అవకాశాల్లో ఈ ప్రభుత్వం అండదండగా ఉంటుందని తెలియజేసుకుంటూ సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా పాత కథలే చెప్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. 14 నెలలకే సీఎంగా చంద్రబాబు ఆత్మవిశ్వాసం కోల్పోయారని, జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని సానుకూల వాతావరణం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. 2019లో 39% ఓట్లు వచ్చిన టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు 2024 ఎన్నికల్లో 49% ఓట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 ఎన్నికల్లో మంచి మెజార్టీతో అధికారంలోకి వస్తామని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. అర్థమైపోయింది. ఆయన భూతం అని చెప్పినా ఆయన దృష్టిలో భూతమైనా మళ్ళా వస్తుందంట. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తాడు అని ఆ డయాస్ మీద చెప్పేశాడు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. అన్ని పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నిజంగా దురదృష్టం ఏంటంటే ఒకటి కూడా వాస్తవం చెప్పలేదు. 49.37 మాకు వచ్చింది, నీకు వచ్చినప్పుడు 49.17, 39.17 వచ్చిన నువ్వే రివైవ్ అయితే మేందుకు రివైవ్ కావు అనేది సత్యమైన విషయం, నీకు తెలిసినటువంటి అంశం. మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే కుప్పం ప్రజల చిరకాల కాల నెరవేరింది. హంద్రీనేవా జలాలు కుప్పానికి చేరుకుంటున్నాయి. దీంతో శాంతిపురం మండలం గండిశెట్టిపల్లి వద్ద హంద్రీనేవా కాలువలను ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ నేతృత్వంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం కుప్పానికి హంద్రీనేవా జలాలను తీసుకొచ్చారని కంచర్లు స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని చెరువుల్లో హంద్రీనేవా జలాలను నింపుతామని పేర్కొన్నారు. కృష్ణమ్మ నీరు కుప్పం నియోజకవర్గంలో పరవళ్లు తొక్కుతూ వస్తుందంటూ ప్రజలు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇక ఈ నెల 30న సీఎం చంద్రబాబు పరమసముద్రం చెరువులో హంద్రీనేవా జలాలకు జలహారతి ఇవ్వనున్నారు. హైదరాబాద్లోని మేడిపల్లి ప్రాంతంలో చోటు చేసుకున్న భయంకర హత్య కేసులో ఒక్కొక్కటిగా షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మహేందర్ రెడ్డి ఆమెను దారుణంగా హతమార్చి శరీరాన్ని ముక్కలుగా చేసిన ఘటన స్థానికులను పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. భార్య స్వాతి గర్భవతి అయినప్పటి నుంచే మహేందర్ రెడ్డికి అనుమానం మొదలైంది. మొదటి గర్భాన్ని తీయించాడు. రెండోసారి కూడా స్వాతి గర్భవతి కావడంతో ఆ గర్భం తన వల్ల రాలేదని అనుమానించి తరచూ గొడవలు పడేవాడు. స్వాతి పంజగుట్లను ఒక కాల్ సెంటర్లో టెలికాల్గా పనిచేస్తుంది. అయితే ఇంట్లో ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతుందనే కారణంతో కూడా అనుమానం పెంచుకున్నాడు. అయితే దంపతుల నడుము తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 22న కూడా గొడవ జరిగింది. స్వాతి గర్భవతి, మెడికల్ చెకప్కి తీసుకువెళ్ళమని అడిగింది. ఈ విషయంలోనే మొదలైన గొడవ పెద్దగా అయింది. ఈ కారణంగానే స్వాతిని హతమార్చాలని మహేందర్ రెడ్డి ముందే ప్లాన్ చేశాడు. బోడుపల్లో హాక్స్ బ్లేడ్ కొనుగోలు చేసి రాత్రి భార్యను గొంతు నులిమి చంపేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత హాక్స్ బ్లేడ్తో స్వాతి శరీరాన్ని ముక్కలు చేశాడు. తల, చేతులు, కాళ్ళు వేరువేరుగా ముక్కలు చేసి 3 కవర్లలో చుట్టి మూసీ నదిలో పడేశాడు. 3 సార్లు వెళ్ళి శరీర భాగాలను పడేశాడు. ఆ తర్వాత తన చెల్లికి ఫోన్ చేసి నా భార్య మిస్ అయిందని తెలిపాడు. ఈ వివరాలను డీసీపీ పద్మజ మీడియాకు తెలిపారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా అలియన్స్ ఎయిర్లైన్స్ రన్వే పైన నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన విమానం దాదాపు గంట సేపు పైగా రన్వేపై ఆగిపోయింది. విమానం రన్వేపై నుండి బయలుదేరుతుండగా 3 సార్లు సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై వెంటనే ఫ్లైట్ నిలిపివేశాడు. దీంతో ఫ్లైట్లో ఉన్న 37 మంది ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురై కిందకు దిగారు. విమానాశ్రయంలో తిరుపతి వెళ్లే ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరిచిపోకముందే చాలా విమానాల్లో సాంకేతిక లోపాలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కమ్యూనిస్టు దిగ్గజం సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర ముగిసింది. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాల అనంతరం మగ్దుం భవన్ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర గాంధీ మెడికల్ కళాశాల వరకు కొనసాగింది. మగ్దుం భవన్ వద్ద గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అంతిమయాత్ర ముగిసిన అనంతరం సురవరం భౌతికాయాన్ని మెడికల్ కళాశాలకు ఆయన కుటుంబ సభ్యులు అప్పగించారు. అంతిమయాత్ర పొడవునా కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి అమర్ రహే అంటూ సిపిఐ కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. కాగా శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్రలో భాగంగా బీహార్లో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. పూర్ణియా జిల్లాలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. బైక్ నడుపుతూ కేడర్లో జోష్ నింపారు. ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. బీహార్లో జరుగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ మీద బీజేపీ ఎందుకు ఫిర్యాదులు చేయట్లేదని ప్రశ్నించారు. వాళ్ళ ఓటర్లను ఈసీ తొలగించట్లేదా అంటూ అన్నారు. యాత్రలో తనను కలిసిన రైతులు, కార్మికుల పేర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగించారని ఆరోపించారు. ఇది గమనిస్తే ఈసీ, బీజేపీ కలిసి ప్రతిపక్షం ఓట్లను మాత్రమే తొలగిస్తున్నట్లు స్పష్టమవుతుందని రాహుల్ గాంధీ అన్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో గోల్డ్ ఎడిషన్లో ఆయన చోటు దక్కించుకున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా బాలయ్య చరిత్ర సృష్టించారు. 50 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానం సాగిస్తున్నందుకు గాను బాలయ్యకి అవార్డు వరించింది. ఈ అవార్డును హైదరాబాద్లో ఆగస్టు 30న బాలకృష్ణను సత్కరించనున్నారు. ఇక బాలయ్యకి పురస్కారం రావడం పట్ల కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా సీనియర్ టెస్ట్ ప్లేయర్ చటేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మెట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నయా వార్గా పేరుగాంచిన పుజారా భారత్ తరపున ఎన్నో విలువైన ఇన్నింగ్స్లు ఆడారు. 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన పుజారా 103 టెస్టులు ఆడారు. 3 డబుల్ సెంచరీలు, ఇక 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సహాయంతో 7,195 పరుగులు చేశారు. చివరిగా భారత్ తరపు 2023లో ఆస్ట్రేలియాపై టెస్ట్ మ్యాచ్ ఆడగా ఆస్ట్రేలియా పర్యటన ఉండగానే జట్టు నుంచి చోటు కోల్పోయిన తర్వాత పుజారా గత కొన్నేళ్లుగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు. దీంతో అతను తిరిగి టెస్ట్లోకి రావడం కష్టంగా మారింది. ఇక దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శనలు చేస్తున్నప్పటికీ సెలెక్టర్ల నుంచి పిలుపు రాలేదు. దీంతో ఇకపై తనకు జట్టులో చోటు దక్కడం కష్టమని భావించిన పుజారా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.